మహిళా సంఘాల వారికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్న ఒక్కొక్క మహిళ అసెంబ్లీలో ఎందుకు లేరా అనిపించినప్పుడు, ఒక రోజు నేను వైజాగ్ కమ్యూనిస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అడిగానండి, వీళ్ళు చాలా చాకచక్యంగా చాకుల్లాగా మాట్లాడుతున్నారండి, వీళ్ళని అసెంబ్లీలో శాసనసభ్యుల్లో పెట్టచ్చు కదా అంటే, అమ్మ వాళ్ళకి పదవులు వద్దమ్మా, వాళ్ళ పడంతా ప్రశ్నించడమే, వాళ్ళకి పదవులు వద్దంట, గూగుల్ ప్రశ్నలే, అది ఎట్లా చేస్తారు, ఇది ఎట్లా చేస్తారు, మేము ఉన్నామంటూ ముందుకు వచ్చే వాళ్ళే ఈ కమ్యూనిస్టులు అని. చాలా సంతోషం అనిపించండి అండి. గొప్ప సబ్జెక్టు, అనర్గళమైన సబ్జెక్టు, ఫిగర్లతో సహా. ఒక చంద్రబాబు గారిని, కూటమిని రజనీ గారు ఎదిరిస్తున్నారా అంటే, నేనే ఎదిరించామయ్యా స్వామి, ఆవిడైతే జీతగాడింది, ఏకంగా ప్రపంచ బ్యాంకు జీతగాడనింది. చూడండి ఇక్కడ ఒక్కొక్కళ్ళు విజయవాడ కనకదుర్గమ్మలా కనిపిస్తున్నారు. తప్పుని ఎదిరించడానికి మగవాడి వల్ల సాధ్యం అవుతుందో లేదో కానీ మహిళ వల్ల సాధ్యం అవుతుందండి, మహిళ వల్లే సాధ్యం అవుతుంది. రజనీ గారు, మీరు కూటమికి ఎదురు వెళ్ళిపోతారా? అయితే ఏమవుతుంది? తప్పునే కదా ప్రశ్నిస్తున్నాం. అరే ఏంటి మీ ధైర్యం అంటే, మహిళ, అమ్మవారు, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, కృష్ణా నది నీరు తాగినటువంటి ఆ శక్తి ఎక్కడికి పోతుందండి? తప్పు ఎవరినైనా ప్రశ్నిస్తాం, ఎక్కడున్నా ప్రశ్నిస్తాం, ఒంటరిగా ఉన్నా ప్రశ్నిస్తాం. ఇక్కడున్న మహిళలు, ఇందాకే ఒక మహిళ ఆటో వచ్చి ఆటో దిగి చేంజ్ లేక ఇచ్చారు. వీళ్ళెవరు కారులో రాలా, వీళ్ళెవరు కరెన్సీ నోట్లలో పెరగల, కానీ ప్రజల్లో ఒక నాయకత్వ స్ఫూర్తితో పెరిగి ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ని ఇస్సిరి మొహం మీద కొట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కాదు కదా, ఇచ్చిన వాడే వెనక్కి తీసుకోవాలి. నువ్వెవరు మమ్మల్ని గర్వం చెప్పడానికి ఓయో అని గర్జిస్తున్న ఈ ఆడబిడ్డలు, వీళ్ళ వెనకాల శక్తి ఏంటంటే మహిళా శక్తి, మహిళా శక్తి. ఇప్పుడు అడగండి, రజనీ గారు ఒంటరిగా కూటమిని ఎదుర్కొంటారంటే, ఇంతమంది మహిళా శక్తుల మధ్యలో నేను ఎంతండి? నాకు ఒక బిడ్డే అనారోగ్య లోపం వల్ల ఆరోగ్యం సహకరించగా కనలేకపోయానని ప్రతిసారి బాధపడుతుంటా. ఈ రోజు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, యోని క్యాన్సర్ ఆడబిడ్డలకే వస్తుందండి, ఆడబిడ్డలకే వస్తుంది. ఇలా ఆడబిడ్డలు అనారోగ్య సమస్యలతో బిడ్డల్ని సాకలేని పరిస్థితుల్లో, కళ్ళ ముందు బిడ్డలకు ఏమీ చేసుకోలేక ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న పరిస్థితుల్లో మీరు మాత్రం నలుగురేదుడిని కనేయండి, మగవాళ్ళకి మాత్రం కల్తీ మద్యం ఇచ్చేసేయండి, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు మంచాలు పడిపోతారు. ఈ రోజు నలుగురేదుడిని కన్నా ఆడబిడ్డ పెద్దాపురంలో వేశ్య వృత్తి ఎంచుకుంది. ఏంటి తల్లి ఈ పని, ఇంత చక్కటి తల్లివి అంటే ఏం చేయమంటారమ్మా, నా భర్తకి కిడ్నీ లోపం వచ్చింది, హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నా, నలుగురు ఆడబిడ్డలు, ఒక మగబిడ్డ అని. మరి అంతమందిని ఎలా కన్నారమ్మా? చంద్రబాబు గారు ఒక్కరిని కన్నారు కదా, లోకేష్ గారు ఒక్కరిని కన్నారు కదా, ఎన్టీ రామారావు గారు 6-7 కలిసినారు. ఆయన కాదు, నన్ను చూడండి, నా అందం చూడండి, నా సామర్థ్యం చూడండి అంటూ ఒక్కరిని కనమన్న నినాదం మీరే ఇచ్చారు. మీ సామాజిక వర్గంలో ఎంతో మంది మీ ఆదర్శంతో ముందుకెళ్ళి ఒక్కళ్ళే కన్నారు. ఇప్పుడు అదే మీరు చేసిన తప్పుని మీరే దిద్దుకునే అవకాశం వచ్చినట్టుగా ఇప్పుడు కనండి మీకు అవసరం. మరి అప్పుడు ఎన్టీ రామారావు అన్నప్పుడు ఎంతమందిని అన్నాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగం, పురంధేశ్వరి గారు, బాలయ్య బాబు గారు, మీ భార్య గారు, ఇక ఎంతో మంది పిల్లలు కదా ఆయనకి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిలబడ్డారు కదా. కనీసం ఒక మగబిడ్డకి తోడుగా ఒక ఆడబిడ్డని కనలేని మీరు ఈ రోజు ఆడబిడ్డని శాసిస్తున్నారా? కనండి. అరే లోకేష్ ఒక ఆడబిడ్డ తోడుగా చెల్లుంటే బాగుంది కదా, ఎందుకు మీకు అనిపించలేదు అధ్యక్ష అని అడిగే అసెంబ్లీలో శాసనసభ్యురాలు లేకపోయింది మన కర్మ. అదే చాలా దారుణం ఏంటంటే, విజనరీ ఉన్న వ్యక్తి అని మనం ఒప్పుకోవాలి 30-40 సంవత్సరాల క్రితం. ఎందుకంటే మహిళల వల్ల సమస్య వస్తుందని ఆయనే ముందు పసిగట్టారు. ఈ మాత్రం సమస్య వస్తుందని తెలియక రాజశేఖర రెడ్డి గారు షర్మిలమ్మను గణేశారు, కేసీఆర్ గారు కవితను గణేశారు. ఈ రోజు చూడండి, ఏకులా వచ్చి మేకై అన్నకి కుటుంబానికి ఎదురెళ్తుంది ఆడబిడ్డే. మీకు చాలా తెలియగలవాళ్ళండి, ఆడబిడ్డల వల్ల సమస్య వస్తుందని మీకే ముందు తెలుసు. అందుకని ఈ రోజు ఏక్ నిరంజన్, మీరు కోటీశ్వరులు, 500 కోట్లు నాకు ముష్టి పడేస్తావా, లక్షల కోట్ల ఆసామిని అంటూ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఇప్పుడు లోకేష్ గారు, వారి ఆవిడ చాలా యంగ్ స్టేజ్ లో ఉంది, చక్కగా ఆరోగ్యవంతురాలు, ఆవిడ ధైర్యంగా ఒక 4-5 కానీ ఆదర్శంగా అసెంబ్లీలో గర్జించమనండి. చూడు నా కూడా నిర్ణయం తీసుకుందో, నందమూరి వారి రక్తం మళ్ళీ పారుతుంది అని చెప్పచ్చుగా.
వారి రక్తం పారకూడదు, నారావారి గారి రక్తం పారకూడదు. మా ఆడబిడ్డలు మాత్రం కల్తీ మద్యం తాగిన భర్తలు మంచాన పెడితే మేము మాత్రం 5-6 కనేయాలి. మిషన్లు మరి నొక్కండి. ఆయన బటన్ నొక్కి పథకాలు ఇచ్చారు, మీరు మమ్మల్నే నొక్కి మమ్మల్నే తొక్కుతున్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో కూడా ఇందిరాగాంధీ మహిళను తెచ్చేయాల, పిల్లలు పుట్టకుండా మగవాళ్ళకి ఆపరేషన్ చేసినారు. మీరు ఏకంగా మా జోలికి వచ్చారు. అసెంబ్లీలో మా గురించి మాట్లాడండి అంటే ఒక ఆయన అంటాడు, బిడ్డల్ని పెంచడానికి తండ్రి పాత్ర ఉందంటే తప్పు లేదు, ఒప్పుకుంటాం. ఏమండి వాళ్ళు ఎలా కష్టపడింది, బిడ్డలు కొనడానికి మేము కూడా కష్టపడి ఏం కష్టపడుతున్నాం? 4 గోడల మధ్య పడే కష్టాన్ని సిగ్గు లేకుండా నువ్వు అసెంబ్లీలో చెప్తావా? ఢిల్లీలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక కమ్యూనిస్ట్ లీడర్ని, ఒక మహిళల్ని కత్తిపోట్లు గురి చేసినారట. తర్వాత ఆ మీటింగ్ లో చాలా మంది రాలా, అమ్మా మీరు ఎలా కత్తిపోట్లు తట్టుకున్నారు అంటే, అమ్మా రజని నీది నార్మల్ డెలివరీనా ఆపరేషన్ అనేది? నార్మల్ డెలివరీ. ఆ నొప్పుల కంటే మించుండదమ్మా కత్తిపోట్లు, ఒక్కసారి పడుస్తారు తీసేటప్పటికి హాస్పిటల్ పోతాం. ఏమవుతుంది? దిగితే గంట కాల్చి తొడల మీద వాత పెడితే అదే నార్మల్ డెలివరీ. అన్ని నొప్పులు పడి ఒక తల్లి పురిటి నొప్పులతో ఒక బిడ్డని కంటే ఆదిశక్తి కదమ్మా తల్లి. ఈ కత్తిపోట్లు ఏమి ఇబ్బంది ఉండవు రజని. ఒకవేళ పిస్టోల్ పెట్టి కాల్చినా మనం చచ్చిపోము, ఏ కాదు అని ధైర్యంగా చెప్తుంటే అవన్నీ నింపుకున్న వాళ్ళమే. కాబట్టి ఈ రోజు పదవులు అడగకుండా, పదవులు ఆశించకుండా ప్రభుత్వం 3 ఏళ్లున్నా బయటకు వచ్చి రైతుల పక్షాన, ఆడబిడ్డల పక్షాన పోరాడుతున్న ప్రతి ఒక్క మహిళ మా విజయవాడ కనకదుర్గమ్మ. ఈ రోజు మీరిచ్చింది మీరు వెనక్కి తీసుకుంటారా, మమ్మల్ని రోడ్డు మీదకి రమ్మంటారా? అంటూ శాసిస్తూ ఎంతో మంది కమ్యూనిస్టు ఆడబిడ్డలు బయటికి రావాలి తల్లి. మిగతా ఏ పార్టీల వాళ్ళు పదవులు ఆశించి వస్తారు, మీరొక్కరే ప్రజల కోసం పాటుపడే వాళ్ళు. ఎర్ర కండలని దుప్పటి కప్పుకొని చనిపోయే చరిత్ర ఒక్క మీ సిద్ధాంతమే. నా రక్తం ఎరుపు, నా కప్పుకునే గుడ్డ ఎరుపు ఎరుపు, ఇది సిద్ధాంతం, ఇది నా నినాదం అంటూ ముందుకు వస్తున్న ప్రతి ఆడబిడ్డలకి మీరు ఆదుకోవాలి. అదే మాదిరిగా ఈ మాదిరి పిచ్చి పథకాలు ఇచ్చే ముందు లోకేష్ గారికి చెప్పండి, దేవాంష్తో పాటు ఇంకొక 2-3 ఆడబిడ్డలు ఉండాలండి. ఇంట్లో ఆడబిడ్డ లేకపోతే కళే ఉండదు. అలాంటిది మీకు మాత్రం వద్దు ఆడబిడ్డ, మాకు మాత్రం పుట్టేయాలి గంపలుగా. ఒరిస్సా ట్రైన్ చూసినారు ఎప్పుడన్నా? జనరల్ కోట ఎలా ఉంటుందో తెలుసా? దండిగా ఉంటారు జనాలు, ఎందుకంటే ఆ రాష్ట్రంలో జనాభా ఎక్కువ. మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ చూసినారా? ప్రశాంతంగా ఉంటది. మన రాష్ట్రంలో లిమిటెడ్ గా ఉంటది. అరే ఒరిస్సా నుంచి కూలీలను తెచ్చుకోవాలి, ఇబ్బంది అయిపోతుంది, కనేమనండి అంట. అంటే ఒరిస్సా నుంచి కూలీలను తెచ్చుకోవడానికి ఇబ్బంది అయిందని మమ్మల్ని కనమని మా బిడ్డల్ని రిక్షా వాళ్ళుగా, ఆటో వాళ్ళుగా, మీ కింద కూలీలుగా, కార్మికులుగా తీర్చిదిద్దుతారు. రేషన్ కార్డులు ఆగిపోయిన రోజున, విద్య ఫ్రీగా, వైద్య ఫ్రీగా ఇచ్చిన రోజున మా ఆడబిడ్డలతో చర్చలు జరిపి మాకు ఇష్టమైతే అప్పుడు మీరు ఈ ఉద్యమాన్నో లేకపోతే ఈ పథకాన్నో తీసుకురండి. మాకు ఇష్టం లేకుండా, లేకపోతే మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం అదే మాదిరిగా తీసుకొచ్చి రేషన్ కార్డులు ఉండకూడదు. ఎందుకంటే అందరూ డెవలప్మెంట్ లో ఉండాలి, దారిద్ర్య రేఖకు దిగువను కాదు. సో ఖచ్చితంగా ఒక పథకం ఇచ్చేటప్పుడు సలహాలు అడగాలని కూడా లేకుండా అసెంబ్లీ సాక్షిగా చర్చలు ఇస్తుంటే సిగ్గుతో వాళ్ళు తలదించుకునే పరిస్థితిలో ఉన్నారండి రాష్ట్ర ప్రజలు. దయచేసి ప్రతి ఒక్కరూ మహిళలకి రక్షణ కల్పించలేకుండా హాస్టల్లో చనిపోయిన ఆడబిడ్డకి రక్షణ కల్పించలేరు. నిన్నటి రోజు నా సోదరి సుగాలి ప్రీతి తల్లితో నుంచొని ఉద్యమం చేస్తుంటే హాస్టల్లో ఉన్న బిడ్డకి రక్షించలేరు. కానండి ఏంటిది? సో ఖచ్చితంగా పునరాలోచన చేయాలి. ఇటువంటివి చర్చలు లేకుండా అసెంబ్లీలో స్టేట్మెంట్లు ఇచ్చేయకండి. మీ పరువు పోతుంది. మీ పరువు తీసేవాళ్ళు కూడా ఆడబిడ్డలే, అది కూడా